చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది అనుకోండి. అద్భుతం. కోడిని వేలాడి తీసి దాన్ని చూస్తూ ఉత్తల్లో తింటున్నావా సింగర్స్ ఇచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గిద్దెని బోటతో నుంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహంతుడు పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య కరెక్ట్గా వచ్చారు. సారా తమ్ముడు కులసాలా? కులసే. ఎక్కడి నుంచి రావడం? మన నుంచే. బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను. బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్క నాకు వడ్డించేది, మీ తమ్ముడికి కూడా వడ్డించవే. బావా నాటికి ఇంత మంచి మాట అన్నావు. బావా కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది చూరుకు వెళ్ళాడుతుంది. అదిగో దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ పెట్టన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. అన్నా, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. నా గుర్రం ఏనుగులా పడడం తెచ్చేసి గోడ మీద బయలులేక పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయకాలాలు ఉంచుతుందేమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడు ఏమిటి? ఏమైంది ఏమైంది నా లెక్కనికి? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? నా రాజ్యానికి ఏమైంది? చెప్పండి చెప్పండి. మాట్లాడుతున్నా ఏమైంది మావయ్య? అంతా మీ నాన్న తలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నేను నా భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా అమ్మా పద్మం, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా ఈ వాక్యాన్ని ఇటు ఈ వాక్యాన్ని ఇటు మీరే మార్చేసుకోండి. చెవిటో నాకంతా గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి, నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇక అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని దగ్గరకొట్టి పంపిస్తారు. చిచి, నానాటికి తీసుకట్టు నాగంబట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తి నారాలి. అతను ఏమైనా అన్నావంటే నేను సత్యమరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి 6 మజ్జిగ తుక్కలు పట్టుకురా. భోజనం పూర్తి చేసి చిన్న గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశ నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు. ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది.